ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఢిల్లీ, ఎన్సీఆర్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో వర్షాలు, ఉరుములు, మెరుపులతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా ఉత్తరాఖండ్లో ఆగస్టు 25 నుంచి 31 వరకు విస్తృతంగా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగస్టు 26న కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు నమోదయ్యే అవకాశం ఉంది. కొండ ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటికే భారీ వర్షాల ప్రభావంతో రోడ్లు, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొండ ప్రాంతాల్లో ప్రయాణికులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఉత్తరప్రదేశ్ లోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. వారణాసిలో భారీ వర్షాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అయితే ఢిల్లీ, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల్లో ఆగస్టు 26 నుంచి 31 వరకు ప్రత్యేకంగా భారీ వర్ష హెచ్చరిక లేదని ఐఎండీ తెలిపింది. అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం మాత్రమే ఉందని పేర్కొంది. మొత్తంగా చూస్తే ఆగస్టు 26న ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో కొండ ప్రాంతాల్లో ప్రయాణాలు చేసేవారు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తర భారతదేశాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఢిల్లీ, ఎన్సీఆర్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో వర్షాలు, ఉరుములు, మెరుపులతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా ఉత్తరాఖండ్లో ఆగస్టు 25 నుంచి 31 వరకు విస్తృతంగా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఆగస్టు 26న కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు నమోదయ్యే అవకాశం ఉంది. కొండ ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటికే భారీ వర్షాల ప్రభావంతో రోడ్లు, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొండ ప్రాంతాల్లో ప్రయాణికులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఉత్తరప్రదేశ్ లోనూ పలు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. వారణాసిలో భారీ వర్షాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అయితే ఢిల్లీ, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల్లో ఆగస్టు 26 నుంచి 31 వరకు ప్రత్యేకంగా భారీ వర్ష హెచ్చరిక లేదని ఐఎండీ తెలిపింది. అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం మాత్రమే ఉందని పేర్కొంది. మొత్తంగా చూస్తే ఆగస్టు 26న ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. దీంతో కొండ ప్రాంతాల్లో ప్రయాణాలు చేసేవారు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రైట్గా ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలైతే కురుస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ, ఎన్సీఆర్ సహా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలకు కూడా ఐఎండీ హెచ్చరిక అయితే జారీ చేసింది. కొండ ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి, కొండ చర్యల ముప్పు అయితే ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా హెచ్చరించింది. హిమాచల్లో భారీ వర్షాలతో రోడ్లు, విద్యుత్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. వారణాసిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాము ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ రాము, చెప్పండి. ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలకు ఐఎండీ కూడా హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. అప్డేట్స్ ఏంటి రాము? ఉత్తర భారతాన్ని ముఖ్యంగా భారీ వర్షాలు వణికిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పలు రాష్ట్రాల్లో చూసుకుంటే ఎడతెరపు లేకుండా
వర్షాలు అయితే కురుస్తుండడంతో అధికారులు అయితే అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో వర్షాలు ఉరుములు మెరుపులతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీ వర్షాలతో ఇప్పటికే ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం కలుగుతుంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలను ప్రజలను ఆ మైదాన ప్రాంతాలకి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉత్తరాఖండ్ విషయానికి వచ్చేసరికి అక్కడ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారికి ముందు తీసుకు చర్యల్లో భాగంగా సేఫ్టీ ప్లేస్లకి అయితే తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వర్షాల తీవ్రత పెరిగితే ఆకస్మిక వరదలు కొండ చెల్లు విరిగే ప్రమాదం కూడా ఉందని అధికారులకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. కొండ ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాల కారణంగా రాకపోకలు కూడా పూర్తిగా అంతరాయం ఏర్పడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే దూర ప్రాంతాల్లో ప్రయాణించే ప్రయాణికులు స్థానికంగా ఉండాలని, తమ గ్రామాల్లోనే ఉండాలని, బయటికి రావద్దని ఇప్పటికే అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే హిమాచల్ ప్రదేశ్ లో కూడా భారీ వర్షాల ప్రభావం కనిపిస్తుంది. వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతినడంతో పాటు విద్యుత్ సరఫరా కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొండ ప్రాంతాల్లో వర్షాల సమయంలో తీవ్ర ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉత్తరప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కొనసాగుతాయి. ముఖ్యంగా వారణాసిలోని వర్షాల తీవ్రత నేపథ్యంలో రెడ్ అలర్ట్ ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ముందస్తు చర్యల్లో భాగంగా 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు సెలవులు కూడా ప్రకటించింది. భారీ వర్షము ఉరుములు మెరుపుల నేపథ్యంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని కూడా తెలియజేసింది. ఇటు ఆగస్టు 26న ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ తో పాటు ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఉత్తర భారతంలో మరోసారి వర్షాలు బీభత్సం సృష్టించే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో మాత్రం ఫ్లాష్ ఫ్లడ్స్, కొండ చర్యల ప్రమాదం ఉంటుందో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. బ్రాహ్మణి. ఎస్ రాము, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.